वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् సమగ్ర మహాభారత కథాకథనంలో పిల్లల కోసం మహాభారతం అన్నమన్న శీర్షిక. ఈ శీర్షికలో మనము గత కొద్ది సంవత్సరాలుగా మహాభారతంలోని కథలను అంటే వేదవ్యాస విరచితమైనటువంటి మూల భారతంలోని కథలను వరుస క్రమంలో చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ నేపథ్యంలో మనము ఆది సభా పర్వాలు ముగించేశాం. మరి వనపర్వంలో చివరి స్థాయిలో మనం ఉన్నాం, చివరి స్టేజ్లో మనం ఉన్నాం. ఈరోజు చెప్పుకునేటువంటి కథ సతీ సావిత్రి కథ. ఈ సతీ సావిత్రి కథ ఎందువల్ల ఈ మహాభారతంలోకి వచ్చింది అంటే, క్రిందటి కథలో మనం 106వ కథలో ఏం చెప్పుకున్నామంటే, జయద్రథుడు అంటే సైంధవుడు దుస్తల యొక్క భర్త, అతను ద్రౌపదిని బలాత్కారంగా తీసుకెళ్లడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ ప్రయత్నం విఫలమైపోతుంది. పాండవులు అతన్ని ఓడించేస్తారు. ఓడించిన తర్వాత అతను వెళ్ళిపోతాడు. ఇదంతా మనం చూసాం, క్రిందటి కథలో చూసాం. అదంతా అయిన తర్వాత ధర్మరాజు ఆశ్రమానికి వచ్చి అతను చాలా బాధపడుతుంటాడు. అయ్యో ఎంత కష్టం వచ్చింది, ద్రౌపదికి పాపము ఆమెను ఇంత బలాత్కారం చేసి వాడు ఎత్తుకుని వెళ్ళిపోతున్నాడు కదా, వాడు ఇంత కష్టపడినటువంటి వాళ్ళు, మేము ఇంతమంది 5 మంది పాండవులు మంచి విక్రమం ఉండేటువంటి వాళ్ళు, పరాక్రమం ఉండేటువంటి వాళ్ళు, మాతో పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా మీకు ఇంత కష్టాలు తప్పడం లేదు కదా, అడవుల్లో తిరగడం తప్పడం లేదు, తర్వాత ఈ సైంధవుని భార్య నుంచి తప్పించుకోవడానికి కాకుండా పోయింది కదా అని చెప్పేసి అతను బాధపడి అక్కడ ఉన్నటువంటి మార్కండేయ మహర్షిని చూసి, అయ్యా మార్కండేయ మహర్షి, మీరు ఒక విషయం చెప్పండి, ద్రౌపదిలాగా కష్టపడినటువంటి వాళ్ళు ఎవరైనా స్త్రీమూర్తులు ఎవరైనా మన ఇంతకు ముందు ఎవరైనా ఉన్నారా అంటే, అతను అయ్యా లేకుండా ఏమిటి, ద్రౌపది పడిన కష్టాలు చాలా తక్కువ కష్టాలు, ఇంతకన్నా ఎక్కువ కష్టపడినటువంటి వాళ్ళ విషయాల్ని చెప్తాను అని చెప్పేసి మొత్తం రామాయణం అంతా చెప్తాడు. మొదట రామాయణం అంతా చెప్పిన తర్వాత సీత యొక్క కష్టాలు, సీత ఎలా కష్టపడింది అన్న విషయాలన్నీ చెప్పిన తర్వాత ఆయన ఇంకా దాన్ని అలాగే పొడిగిస్తూ ఆయన చెప్తాడు, మరి నేను ఇంకొక కథ కూడా చెప్తాను నీకు, విను, సావిత్రి అయినటువంటి ఒక వ్యక్తి కథ నీకు చెప్తాను, ఆ కథను చెప్తే ఆ కథను వింటే ఇక ద్రౌపది పడిన కష్టం ఎక్కువనా లేకుంటే సావిత్రి పడిన కష్టం ఎక్కువ అన్నటువంటి విషయం నీకు తెలుస్తుంది, చూడు అని చెప్పేసి ఆ కథను చెప్పడం అతను మొదలు పెట్టాడు. ఈ సావిత్రి కథ అనగానే చాలా సాధారణంగా అందరూ ఏమనుకుంటారంటే, సావిత్రి కథే కదా, సతీ సావిత్రి కథ, మరి ఆమె సత్యవంతుడిని పెళ్లి చేసుకుంటుంది, సత్యవంతుడు మరణిస్తాడు, యముడు వచ్చి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు, ఈమె పతిభక్తితో అతన్ని తీసుకొని వస్తుంది, ఈ పతిభక్తిని చెప్పేటువంటి కథ మాకెందుకు అని చెప్పేసి చాలా మంది వినడాన్ని మానేస్తారు. కానీ అలా కాదన్నమాట. సతీ సావిత్రి కథలో మనకు అంతరార్థం చాలా గొప్పగా ఉంది. అందువల్లనే మనకు ఈ అరబిందో ఉన్నారు కదా, అంటే మన స్వాతంత్ర సమరయోధుడైనటువంటి అరబిందో, ఆయన సుమారు 600 పేజీల కావ్యాన్ని, సావిత్రి అయినటువంటి కావ్యాన్ని అతను రాయగలిగాడంటే ఈ సతీ సావిత్రి ఈ కథలో ఉన్నటువంటి అంతరార్థం అంత గొప్పది. అందువల్లనే అతను అరబిందోనే కాకుండా వింటర్నిడ్జ్ అనేటువంటి ఒకనొక మహాకవి, ఆంగ్లంలో ఉన్నటువంటి కవి, అతను అంటాడు, ఓన్లీ ఏ గ్రేట్ పోయిట్ వాజ్ కేపబుల్ ఆఫ్ ప్లేసింగ్ దిస్ నోబుల్ ఫీమేల్ క్యారెక్టర్ బిఫోర్ అస్ సో దట్ వి సీమ్ టు సీ హర్ బిఫోర్ అవర్ ఐస్ అని చెప్తాడు. అంటే ఆమె కళ్ళకు కట్టినట్టుగా చూపించేటువంటి వ్యక్తిత్వాన్ని ఈ రచయిత మనకు పరిచయం చేశాడు అని చెప్పేసి అతను చెప్పుకుంటూ వస్తాడు. ఈ సతీ సావిత్రి కథలో అంత గొప్పదనం ఏమిటి మనం చూడాలన్నమాట. ఏమిటంటే సావిత్రి అయినటువంటిది కేవలం మనం అనుకునేటువంటి లాగా కేవలం పాతివ్రత్యానికే కాకుండా పట్టుదలకు ఆమెకు చాలా ప్రతీక, కారుణ్యానికే కాకుండా కార్యదక్షత కూడా ఆమె నిదర్శనము, పతి కోసం ఆమె సాక్షాత్ యముణ్ణే ఇరుకున పెట్టి భర్త ప్రాణాలను తిరిగి తీసుకొచ్చినటువంటి వీర వనిత. అంటే స్త్రీ అంటే కుటుంబాన్ని పాలించేటువంటి దేవత అంటాం. ఇంటిని చక్కబెట్టుకునేదే కాకుండా జీవితంలో ఎదురైనటువంటి క్లిష్టమైన సమస్యలను అధిగమించడంలోనూ ఆమె ఔన్నత్యం ఎలా దాగి ఉంది అని చెప్పడానికి చెప్పేటువంటి గొప్ప ఉదాహరణ ఈ సావిత్రి కథ. ఆ సావిత్రి కథ ఏమిటో ఇప్పుడు మనం కథలోకి ప్రవేశిద్దాం. మరి మద్రదేశము అనేటువంటి దేశం ఉండేది. ఇదంతా ఎవరు చెప్తున్నారు? మార్కండేయ మహర్షి ధర్మరాజు చెప్తున్నాడు. మద్రదేశము అనేటువంటి దేశం ఉండేది. ఆ దేశంలో అశ్వపతి అన్నటువంటి రాజు, మద్రదేశానికి రాజు అశ్వపతి. ఆ అశ్వపతి అన్నటువంటి అతను చాలా గొప్ప వ్యక్తి. అతను సత్యవ్రతుడు, జితేంద్రియుడు, దానశీలుడు, జనప్రియుడు, అలాంటి గొప్ప ఉదారచరితుడు అయినటువంటి ఆ గొప్ప రాజు. అయితే అన్నీ ఉన్నాయి కానీ ఇతనికి సంతానం అన్నటువంటిది లేదు. ఆ సంతానం లేనిదనవుతో అతను ఏం చేస్తా అంటే
మరి నియమితమైనటువంటి ఆహారాలు తీసుకుంటూ వ్రతనిష్టలో ఉండి సుమారు 18 సంవత్సరాలు ప్రతినిత్యము తన సావిత్రిని దేవిని ఆరాధిస్తాడు అతను. అయితే సావిత్రీదేవిని అలా 18 సంవత్సరాలు నియమ నిష్టలతో ఆరాధిస్తాడో అప్పుడు సావిత్రి అతన్ని కనికరించి అతన్ని ప్రత్యక్షమవుతుంది. ప్రత్యక్షమై, అయ్యా నీకు ఒక పుత్రికను ప్రసాదిస్తాను, ఆ పుత్రిక ద్వారా నీ ఆశలన్నీ నెరవేరుతాయి అని చెప్పేసి ఆమె అంతర్ధానం అయిపోతుంది. తను పుత్రుడు కావాలని అడిగాడు, కానీ ఆమె పుత్రికలు ప్రసాదించింది. ఈ పుత్రిక మూలంగా నీ ఆశలన్నీ నెరవేరుతాయి అని చెప్పాడు అతను. చెప్పేసి ఆమె చెప్పింది అని చెప్పి తనకి పుత్రికను ప్రసాదించి ఆమె వెళ్ళిపోయింది. కొన్నాళ్ళకంతా ఈ అమ్మాయి చిన్న పాప పుట్టింది అశ్వపతి యొక్క భార్యకు. మరి ఈ పాప చిన్నగా ప్రవర్ధమానమై పెరిగి పెద్దవుతుంది. అందసందాలతో అపరంచి బొమ్మలా వెలుగు శోభిస్తున్నటువంటి అమ్మాయిని అశ్వపతి దంపతులు చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు వాళ్ళు. పెరిగి పెద్ద అయింది ఈమె. పెరిగి పెద్ద అయిన తర్వాత చాలా అందగట్టె ఈమె. చాలా అందగట్టె అంటే ఎంత అందగట్టె అంటే ఈమె పెద్ద అయిన తర్వాత ఈమెను వరించడానికి ఏ రాజకుమారుడు ముందుకు రావడం లేదు. ఎందుకు రావడం లేదంటే ఈమె అందచందాల ముందు తాము చాలా చిన్నతనంగా ఉంటాము, ఈమె అందాన్ని మేము సాటి రాము అన్నటువంటి ఉద్దేశంతో తక్కిన రాజకుమారులు ఎవరు కూడా ఈమె దగ్గరికి ఈమె చూడడానికి తేరి చూడడానికే కష్టంగా ఉంటుంది. అంటే ఈమె అంత అందంగా ఉంటుంది. మరి ఇది ఒకటి. మరి ఈడొచ్చిన పిల్లకు పెళ్లి చేయకుండా ఉంటే తండ్రి అన్నటువంటి వాడికి పాపం వస్తుంది అని చెప్పి మన ధర్మశాస్త్రాలు చెప్తాయి. మరి అతను ఏం చేయగలుగుతాడు? అతను వెతుకుతాడు, వెతికి వేసారిపోతాడు అతను. మరి ఎక్కడ వెతికినప్పటికీ కూడా ఆమె రూప సౌందర్య లావణ్యాలతో ధీటైనటువంటి వరుడు అతనికి కనిపించడు. అప్పుడు ఆయన ఏం చేస్తా అంటే, అమ్మాయి నీకు ఒక విషయం చెప్తాను, నాకు ఎంతో ప్రయత్నం చేశాను, మరి నాకు కుదరలేదమ్మా, నీవే నీ వరుణ్ణి ఎదుక్కో, నువ్వు ఎలాగా పెళ్లి చేసుకుంటావు, నీవే వరుణ్ణి ఎదుక్కో అని చెప్పు, నేను ఘనంగా పెళ్లి చేయిస్తాను, నీ మీద నాకు ఆ విశ్వాసం ఉంది అని చెప్పేసి అతను చెప్తాడు. మరి ఇప్పుడు ఇలా చర్చ ఏమిటంటే, ఇక్కడ మనం సాధారణంగా ప్రేమించి పెళ్లి చేసుకోవాలా, లేకుంటే పెద్దలు నిర్ణయించేటువంటి పెళ్లి చేసుకోవాలా అన్నటువంటి చర్చ సాధారణంగా అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పటికీ కూడా ఉంటుంది. మరి ఇలాంటి సందర్భంలో సాధారణంగా ఎలా ఉంటుందంటే, మన అప్పటి కాలంలో స్వయంవరాలు అనేటువంటి జరిగేటివి. స్వయంవరాలు జరిగినప్పుడు సాధారణంగా అవన్నీ ప్రేమ వివాహాలుగా ఉండేటివి ఎక్కువ శాతము. కానీ కొన్ని వివాహాలను పెద్దలు నిర్ణయించేటువంటి వాళ్ళు, పెద్దలు నిర్వహించినప్పుడు, పెద్దలు నిర్ణయించి ఆ విషయం చెప్పినప్పుడు పిల్లలు వాళ్ళు ఏమనుకునేటువంటి వాళ్ళు అంటే, పెద్దల మీద విశ్వాసాన్ని నుంచి మా కోసమే పెద్దలు అనేటువంటి వాళ్ళు కృషి చేస్తారు, కానీ మాకు కష్టం కలిగించేటువంటి విషయం వాళ్ళు చేయరు కదా అనేటువంటి ఉద్దేశంతో, పెద్దల మీద విశ్వాసంతో, గౌరవంతో వాళ్ళ నిర్ణయానికి వీళ్ళు కట్టుబడి వివాహం ఆడేటువంటి వాళ్ళు. పెద్దలు నిర్ణయించలేని సందర్భంలో వాళ్ళు పిల్లలకు పూర్తి స్వాతంత్రాలు వదిలేసేటువంటి వాళ్ళు. అప్పుడు పిల్లల యొక్క గుణశీలాల మీద తల్లిదండ్రులకు విశ్వాసమే దానికి ప్రధానమైనటువంటి కారణం అని చెప్పుకోవచ్చు. సావిత్రి నిర్ణయం చేసిందంటే తన పునః పరిశీలన అవసరం లేదు అన్నటువంటి విషయము అశ్వపతి అనుకునేటువంటి వాడు. అమ్మా, నీవు నీ బుద్ధి కుశలత మీద, నీ గుణగణాల పైన నాకు అచంచలమైన విశ్వాసం ఉందమ్మా, కాబట్టి నీవు ఏ వరుణ్ణి వరిస్తే ఆ వరుణ్ణి నేను నీకు ఇచ్చి పెళ్లి చేస్తానమ్మా అని చెప్పేసి తను ఆమెకు భరోసా ఇస్తాడు. సరే, ఇప్పుడు ఆమె తన జీవితంలో తీసుకోవాల్సినటువంటి ఒక కీలకమైన నిర్ణయం ఆమె తీసుకోవాలి. అందువల్ల వరాన్వేషణకు ఆమె బయలుదేరుతుంది, రథం ఎక్కుతుంది, వృద్ధ దంపతులను పిలుచుకుంటుంది, వృద్ధ పండితులను, తర్వాత అమాత్యులను, మంత్రులను, ఇలాంటి వాళ్ళందరినీ తీసుకునేసేసి ఆమె రథంలో బయలుదేరుతుంది. రథంలో బయలుదేరినప్పుడు ఎక్కడికి బయలుదేరాలి? ఆమె మొదట ఆమె ఏం చేస్తుందంటే, శుభకార్యాలు మనం చేసేటువంటి ముందు మన ఆచారం సంప్రదాయం ఎలా ఉంటుందంటే, శుభకార్యాలు చేసేటువంటి ముందు పెద్దల యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలి అన్నటువంటి సంప్రదాయం మనకు అనుచారంగా వస్తున్నటువంటి సంప్రదాయం. మరి ఏమో తల్లిదండ్రులతో నమస్కరించి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకుంది. ఆమె ఋషులు అలాంటి వాళ్ళు గొప్ప వాళ్ళ దగ్గర కూడా ఆశీర్వాదాలు తీసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆమె ఏం చేస్తుందంటే, మహాత్ములు ఎక్కడెక్కడ తపస్సులు చేస్తూ ఉంటారో ఆ తీరాలకు, తపస్సులు చేసేటువంటి ప్రాంతాలకు ఆమె వెళుతుంది. మొదట వెళ్ళి ఆ ప్రాంతంలో విశేషంగా ఆమె ధనరాశులను అన్నిటిని దానంగా ఇస్తుంది. దానంగా ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటుంది. సాధు దర్శనము, సత్పాత్ర సేవనము అన్నటువంటిది ఊరకే పోవు కదా అనేటువంటి భావన ఆమెకు చిన్నప్పటి నుంచి కానీ గట్టిగా ఆమె రక్తంలో ఇమిడుకొనిపోయి ఉంటుంది. సాధు దర్శనం చేసుకోవాలి, సత్పాత్ర దానం చేయాలి, ఈ రెండు చేస్తే ఆ ఫలితం ఊరకుండే పోవు కదా అని చెప్పేటువంటి విశ్వాసం ఆమెకు
చాలా దృఢంగా ఆమె మనస్సులో ఉండిపోతుంది. ఇలా చేసిన తర్వాత ఆమె అక్కడి నుంచి బయలుదేరుతుంది. బయలుదేరి వెళ్ళేటువంటి సందర్భంలో ఒకానొక అరణ్యంలో ఆమె అనుకోకుండా సత్యవంతుడు అనేటువంటి యువకుడిని చూసి ఆమె ప్రేమిస్తుంది. ఎవరు సత్యవంతుడు? ఆ సత్యవంతుడు ద్యుమత్సేనుడు అన్నటువంటి మహారాజు యొక్క కుమారుడు. ఈ ద్యుమత్సేనుడు సాళవ దేశాన్ని పరిపాలించేటువంటి వాడు ఇతను ద్యుమత్సేనుడు. ఈ ద్యుమత్సేనుడు పిల్లవాడు తన కొడుకు సత్యవంతుడు చిన్నగా ఉన్నటువంటి సందర్భంలోనే, అంటే బాలుడుగా ఉన్నటువంటి సందర్భంలోనే ఇతనికి అంధత్వం సంప్రాప్తం అవుతుంది. కళ్ళు పోతాయి. కళ్ళు ఎప్పుడైతే పోతాయో శత్రురాజులు ఇదే దండయాత్ర చేసి సాళవ రాజ్యాన్ని జయిస్తారు. ఈ సాళవరాజు అయినటువంటి ద్యుమత్సేనుడు కొడుకు తర్వాత పెళ్ళాం వీళ్ళిద్దరిని పిలుచుకునేసి అడవులకు పారిపోతాడు. అడవులకు పారిపోతే రాజ్యం శత్రువుల పాలైపోయింది. భార్య పుత్రులు మాత్రమే అరణ్యంలో ఇతనికి జతలో ఉంటారు. మరి అలాంటి సందర్భంలో ఇతను గుడ్డివాడు వేరే, రాజ్యాన్ని సంపాదించేటువంటి శక్తి ఇతనికి లేదు. అప్పుడు ఈ సత్యవంతుడు మరి కలిమిలో పుట్టినప్పటికీ కూడా కానంలో పెరగవలసినటువంటి కష్టం ఇతనికి వస్తుంది. ఇతను అలాంటి కష్టము అనుకునేటువంటి వాడు కాదు ఆ బాలుడు. జనకుల యొక్క సేవలోనే అతని జీవితం చరితార్థం చేసుకోవాలి అనేటువంటి సంకల్పం చేసుకున్నటువంటి వాడు ఆ సత్యవంతుడు. ఆమె అతన్ని చూసి అతన్ని ప్రేమిస్తుంది. ఎందుకు ప్రేమిస్తుంది? అతని పితృభక్తిని ఆమె మెచ్చుకుంటుంది. ఆ పితృభక్తిని మెచ్చుకుంటుంది. తర్వాత అతని యొక్క గుణగణాలను మెచ్చుకునేసి ఇతనే నాకు సరైన వరుడు అని నిర్ణయం తీసుకునేసేసి తిరిగి రాజ్యానికి వస్తుంది. ఆమె రాజ్యానికి వచ్చే సమయానికి నారదుడు కూడా ఆ రాజ్యానికి వచ్చి ఉంటాడు. తండ్రి దగ్గరే ఉంటాడు. అశ్వపతి పక్కలోనే, అంటే నాన్న అశ్వపతి భార్య నారదుడు వీళ్ళంతా ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సందర్భంలో ఈమె దూరం నుంచి వచ్చేది గమనించి నారదుడు, అయ్యా మహారాజా, నీ కూతురు యవ్వనవతి అయింది కదా, మరి ఈమెకు పెళ్లి చేయాలనేటువంటి సంకల్పం నీకు రాలేదా ఇంకాను అని అడుగుతాడు. అప్పుడు రాజు అంటాడు, మహారాజా ప్రభు మీకు తెలియదేముంది, మహర్షి మీకు తెలియదేముంది, ఈ అమ్మాయి అందచందాలకు సరైనటువంటి వాడు, దీటైనటువంటి వాడు నాకు ఇంతవరకు ప్రపంచంలో కనిపించలేదు. అందువల్ల ఆ అమ్మాయికే స్వేచ్ఛా స్వాతంత్రాలను వదిలేశాను. ఆమె నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మీద నాకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నటువంటి కారణంగా ఆమెకే వదిలేశాను. ఆమె ఇన్ని రోజులు వరాన్వేషణకనే వెళ్ళి ఇప్పుడే వస్తుంది అమ్మాయి ఎవరైనా వరుణ్ణి నిర్ణయించిందేమో, వరుణ్ణి వరించిందేమో చూద్దాము అని చెప్పేసి ఆమెనే అడుగుదాము అని అంటాడు. సరే అనుకుంటాను. అమ్మాయి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇతను, అమ్మాయి నువ్వు ఎవరైనా వరించావమ్మా అని అడుగుతాడు. అడిగితే ఆమె అంటుంది, నాన్న, నేను సత్యవంతుడు అనేటువంటి యువకుడిని వరించాను నేను. ఆ సత్యవంతుడు ఎవరో కాదు నాన్న, మీకు తెలిసినటువంటి వాడే, ద్యుమత్సేన మహారాజు యొక్క కుమారుడు అతను. ద్యుమత్సేనుడు మరి అంధత్వం సంప్రాప్తమైన తర్వాత అతను రాజ్యం కోల్పోయాడు. అడవుల్లో ఉన్నటువంటి వాడు ఇప్పుడు కష్టాల్లో ఉన్నాడు. సుఖాలు ఎప్పుడైనా రాకుండా పోతాయి. ఆ కష్టం వచ్చిన తర్వాత సుఖం అన్నటువంటిది రానే వస్తుంది కదా నాన్న. అందువల్ల నేను ఆ అబ్బాయి యొక్క గుణగణాలను చూసి అతన్ని ప్రేమించాను. నేను అతన్ని పెళ్లాడదాం అనుకున్నాను నాన్న అంటాడు. మరి ఈమె ఇతనికి రాజుకు చాలా సంతోషం అయిపోతుంది. మరి ఒక రాజపుత్రుడిని ఆమె వరించింది. తర్వాత ప్రస్తుతానికి రాజ్యం లేదు. మరి రాజ్యం రాదు అనేటువంటి ఎలా చెప్పగలుగుతాము? రాజ్యం రావచ్చు, రాకపోవచ్చు. ఆమె నుదుట్లో కూడా బాగుంటే రాజ్యం రావచ్చు, లేకుంటే రాజ్యం రాకుండా పోవచ్చు. కానీ ఆమె వరించిందాన్ని కదా, అందువల్ల అంతే సార్లు కొన్నిసారి సంతోషపడిపోయేసి ఒకసారి ఆ నారదుని వంక అలా చూస్తాడు. చూస్తే నారదుడు కాస్త విముఖంగా ఉంటాడు. అతను ముఖంలో ప్రసన్నత అన్నటువంటిది లోపించి ఉంటుంది. అప్పుడు మహారాజుకు చాలా కొద్దిగా భయమవుతుంది. మహారాజా, మహర్షి, మీరు ఎందుకో విముఖంగా ఉన్నట్టున్నారు, ఎందువల్ల? ఆ అబ్బాయి మంచివాడు కాడా అని అడుగుతాడు రాజు. మంచివాడు కాడా, సత్ప్రవర్తన ఉన్నటువంటి వాడు కాడా, సచ్చీలత ఉన్నటువంటి వాడు కాడా, ఎవరు అతను మంచివాడు కాదా అని అడుగుతాడు. అప్పుడు నారదుడు అంటాడు, రాజా, గుణగణాల్లో కానీ, రూప సంపదలో కానీ, దానశీలతలో కానీ, మృదు స్వభావంలో కానీ, పితృభక్తిలో కానీ అతనే సాటి. అన్ని బాగున్నాయి అతనిలో. అయితే అతనిలో ఒక లోపం ఉంది మహారాజా, గొప్ప లోపం ఉంది అంటాడు. ఏమిటి మహర్షి అంటాడు. ఇతను ఏం లేదు, అతను అల్పాయుష్కుడు. ఈ రోజు నుంచి సంవత్సర కాలానికి కరెక్ట్ సుమారు, అంటే ఈ రోజు ఏదో తది అవుతుంది అనుకుంటే ఆ రోజు కూడా తది రోజు, పలానా నెల తది రోజు, అలా నెల సంవత్సర కాలానికి అతను మరణిస్తాడు అని చెప్పేసి నారదుడు చెప్తాడు. అప్పుడు నాన్న అంటాడు, అమ్మా, నీవు ఇంకొక వరిని వెతుక్కోవడం మంచిది. నారద మహర్షి చెప్తున్నాడు కదా, అబ్బాయికి 1 సంవత్సర కాలమే ఆయుష్ ఉంది అని చెప్తున్నాడు, కాబట్టి నువ్వు వేరొకరిని వెతుక్కోమ్మా అని అడుగుతాడు. రాముంటుంది, నాన్న, నేను ఒక్కసారి మనసిచ్చాను,
మనసు ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ మళ్ళీ మార్చుకునేటువంటిది అన్నటువంటిది నాకు కుదరదు. ఎందుకంటే మన సంప్రదాయంలో, మన సనాతన సంప్రదాయంలో స్త్రీ అన్నటువంటిది ఒక్కసారి మాత్రమే ప్రేమిస్తుంది. ఒకసారి ప్రేమించిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఇంకొకరిని ప్రేమించడము అన్నటువంటిది ఆమె మనసులో కూడా రాకూడదు అని చెప్పి ఆమె చెప్తుంది. మనసా నిశ్చయం కృత్వ తతో వచాభిధీయతే క్రియతే కర్మణా పశ్చాత్ ప్రమాణం మే మనస్తత. అంటే ఏమిటంటే మనసు ఒక్కసారి నిశ్చయం తీసుకుంటుంది, నిశ్చయం చేస్తుంది. ఆ నిశ్చయం ఏం చేస్తుందో దాన్నే వచస్సు మాటల రూపంలో బయటకు వస్తుంది. అదే క్రియతే కర్మాన్ పశ్చాత్, అదే క్రియారూపాన్ని ధరిస్తుంది. క్రియారూపాన్ని చేస్తుంది. నా మనస్సే నాకు ప్రమాణం నాన్న, కాబట్టి నా మనస్సు ఏం చెప్పిందంటే అతన్ని పెళ్లి చేసుకోమని చెప్పింది. కాబట్టి నాకు అచంచలమైనటువంటి విశ్వాసం ఉంది. అతడు సత్యవంతుడు, ఇప్పుడు ఆయుష్మంతుడైనా కాకపోయినా, గుణవంతుడైనా గుణహీనుడైనా నేను అతన్ని భర్తగా ఎంచుకున్నాను. రెండవ వ్యక్తిని వరించడం అన్నటువంటిది నాకు సాధ్యం కాదు నాన్న అని చెప్పేసి సావిత్రి అంటుంది. ఎప్పుడైతే ఇలా అంటుందో మరి మరి చూడండి ఎలా ఉంటుందంటే ఇప్పుడు వ్యవస్థలో ఇప్పుడు ప్రపంచ వ్యవస్థను చూస్తే 10 ఏళ్ళు సంసారం చేసి అలా వంకాయను పారవేసినట్టు భర్తను గాని భార్యను గాని అలా త్యజించి విడాకుల కోసం వెంపనాడేటువంటి ఈనాటి తరము ఇలాంటి కథలను జీర్ణించుకోలేదు అనేటువంటి విషయంలో ఆశ్చర్యమే లేదు కదా. ఆమె ఎవరు, ఎలాంటిది? ఆమె ప్రేమమయి విజ్ఞానమయి అయినటువంటి సావిత్రి భారతీయ విశిష్ట సంస్కృతిలో జాజ్వల్యమానమైనటువంటి నారీ రత్నంగా ఆమె శోభిస్తుంది అంటే మరి దాంట్లో అతిశయోక్తి ఏం లేదు. అన్యులు అనుకరించలేనటువంటి ప్రేమమయి ఆమె, త్యాగమయి ఆమె. అందువలనే ఆమె పెళ్లి చేసుకుంటే అతను ఒక ఏడాదిలో మరి ఎలాంటి వాడిని పెళ్లి చేసుకుంటుందామంటే పెళ్లి చేసుకుంటే అతను ఒక ఏడాదిలో మరణిస్తాడనేటువంటి విషయం తెలుసు. తర్వాత అంతఃపురంలో అత్యంత కోమలంగా పెరిగినటువంటి తాను అతడితో పెళ్లాడిన తర్వాత అడుగుల్లో ఉండాలి అనేటువంటి విషయం ఆమె తెలుసు. కేవలం అతను ఎందుకు అతను ప్రేమించింది? గుణగణాలను చూసింది, అతని పితృభక్తి పరాయణత్వాన్ని చూసింది, చూసి ప్రేమించింది. ప్రేమించిన తర్వాత ఒక్కసారి ప్రేమించిన తర్వాత ఇంకొక వ్యక్తికి అందులో అవకాశమే లేదు, ఆమె హృదయంలో అవకాశమే లేదు. మరి ఆమె ప్రేమకు త్యాగానికి హద్దులే లేవు అని చెప్పడానికి చాలా గొప్ప నిదర్శనం ఇది. అలా చెప్తుంది. ఆమె స్థిరమైనటువంటి బుద్ధిని చూసి నారదుడు పొంగిపోయి అశ్వపతితో అంటాడు, మహారాజా ఈమెకు ఇతన్నిచ్చి పెళ్లి చేయండి, ఇతనితో పెళ్లి చేయండి, మంచిది అవుతుంది అని చెప్పేసి అతను వెళ్ళిపోతాడు నారదుడు. మరి విమర్శన ఇతను అశ్వపతి ఆలోచన చేస్తాడు, సరే ఈమె నుదుటి వాత బాగుంటే ఏం జరుగుతుందో మనం చెప్పలేం కదా, అందువల్ల ఎలా ఉంటుంది అలా జరుగుతుంది. ఈమె అతన్ని వరించింది, మరి ఇంకొక వరుడు తనకు దొరకడం లేదు, ఆమెకు పెళ్లి చేయకపోతే అతనికి పాపం వేరే చుట్టుకుంటుంది, అందువల్ల అతను ఏం చేస్తాడంటే సరే అనుకుంటాడు. సరే అని చెప్పేసి అమ్మాయి నీ పెళ్లిని నిశ్చయం చేశాను అంటే నా వరకు నిశ్చయమైంది అని చెప్పేసి అతను ఏం చేస్తా అంటే ద్యుమత్సేన మహారాజును చూడడానికి అడవులకు వెళ్తాడు. పాదశారి అయి వెళ్తాడు, చెప్పులు లేకుండా పాదశారి అయి వెళ్తాడు. ఎందుకని వెళ్తున్నాడు? ఇతను మహారాజు, అతను రాజ్యం కోల్పోయినటువంటి వాడు. అతను ఆ రాజ్యం కోల్పోయినటువంటి వాడిని ఇతను మనుషులను పెట్టి పంపించి, సేవకులను పెట్టి పంపించి అతని దగ్గరికి రప్పించి అతనితో మాట్లాడవచ్చు. కానీ అలా చేయడనమాట. సంస్కారం అన్నటువంటిది అలా ఉండదు. మన సంస్కారం ఏం చెప్తుందంటే సరే మనం వెళ్ళాలి, మనం వెళ్ళి ఏం చేయాలి, మనము ఆ వరుణి యొక్క తండ్రి దగ్గరికి వెళ్ళి అతన్ని అడగాలి అనేటువంటి ఆ కోరికతో ఇతను ఏం చేస్తా అంటే ఇతనే స్వయంగా పాదచారి అయి అక్కడికి వెళ్తాడు. ఎవరితో తీసుకెళ్తాడు? పురోహితులను తీసుకొని అతను అక్కడికి వెళ్తాడు. వెళ్ళి తాను పరిచయం చేసుకుంటాడు. దిమశ్చనుడు చాలా సంతోషమైపోతుంది. అప్పుడు ఇతను చెప్తాడు, స్వామి మహారాజా మా అమ్మాయి మీ అబ్బాయిని ప్రేమించింది, కాబట్టి ఈ పెళ్లికి నిశ్చయించుకుందాం అనేటువంటి ఉద్దేశంతో మీ దగ్గరికి వచ్చాను అని చెప్పి ఆయన ఒక మాట చెప్తాడు. ఎవరు? ఆ అశ్వపతి ఏం చెప్తా అంటే మరి తెలుగు భారతంలో ఎర్రరామాత్యుడు చాలా గొప్ప పద్యాన్ని ఇక్కడ రాస్తాడు. ఏమిటంటే ఈ కన్నియ నా కూతురు మా కులమునకెల్ల తెప్ప మనుజేత్తమా నీవు ఈ కన్యను కోడలుగా గైకొనుము మదీయ వచన గౌరవ బుద్ధిని అంటాడు. అంటే ఈ కన్య నా కూతురు, ఈమె సావిత్రి ఉంది కదా, ఈ సావిత్రి నా కుమార్తె. మా కులమునకెళ్ళ తెప్ప, ఆ ఒక్క పదం చాలండి, తెప్ప. మా కులమును తరింపచేసేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి శీలం ఉన్నటువంటిది ఈమె. మా కులాన్ని తరింపజేసినటువంటి తెప్ప అంటే బోట్ అంటాం కదా మనము, ఆ బోట్ తెప్ప.
అంటే కులాన్ని తరింపజేసేటువంటిది, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు సాగింపజేసేటువంటి శక్తి ఉన్నటువంటి, శీలం ఉన్నటువంటి, గుణగణాలు ఉన్నటువంటి గొప్ప సౌశీల్యవతి అయినటువంటి స్త్రీ ఈమె. మా కులమునకెల్లా తెప్ప మనుజోత్తమ, నీవు ఈ కన్య కొడలుగా కైకొనము. అంటే ఇలాంటి అమ్మాయిని నీవు కొడలుగా చేసుకుంటే నీ వంశం కూడా అలాగే తరిస్తుంది. మదీయ వచన గౌరవ బుద్ధి, నా అవసరం నేను చెప్పినటువంటి మాట విని గౌరవ బుద్ధితో దీన్ని అంగీకరించు అని చెప్పేసి అతను కోరుకుంటాడు. విమర్శనుడు అంటాడు, మహారాజా మీ గొప్పతనానికి నాకు చాలా సంతోషము. మీ అమ్మాయి అలాంటిదే కావచ్చు, కానీ నేను అంధుడనైపోయాను. నేను రాజ్యము కోల్పోయాను. నేను రాజ్యము కోల్పోయి అంధుడై ఉన్నటువంటి మేము కారాగారాల్లో అడవుల్లో ఉన్నాం. మేము అడవుల్లో ఉన్నటువంటి మా మా పిల్లవాడిని పెళ్లి చేసుకుంటే ఆమె కూడా అడవుల్లో ఉండాల్సి వస్తుంది కదా, మరి అదంతా కష్టం కదా ఆమెకు, అదంతా ఆలోచన చేసుకున్నారా మీరు అని అంటాడు. అప్పుడు దానికి అందుకేం భయం లేదు, మా అమ్మాయి అంత సిద్ధంగా ఉంది అంటాడు. మరి ఆ విమర్శనుడు అంటాడు, నాకు కూడా నువ్వు మీ ఆయనతో పెళ్లి చేసుకోవాలన్న, మీ సంబంధంతో చేసుకోవాలన్నటువంటి ఉద్దేశం నాకు చాలా కాలంగా ఉండింది. అయితే రాజ్యం కోల్పోయిన తర్వాత మీ దగ్గరికి వచ్చేటువంటి ధైర్యం నాకు చాలకుండా పోయింది. ఇప్పుడు మీరే వచ్చారు, నాకు చాలా సంతోషమైంది అని చెప్తాడు. చెప్పేసి ఏం చేస్తాడంటే ఆ పెళ్లికి అనుమతిస్తాడు. ఎప్పుడైతే పెద్దల నిర్ణయం తీసుకుంటారో అప్పుడు పెళ్లి ఘనంగా జరిగిపోతుంది. ఘనంగా జరిగిపోయిన తర్వాత అశ్వపతి తన రాజ్యానికి తను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మరి సావిత్రి ఎలా ఉండాలి అక్కడ? రాజాభరణాలన్నీ తీసేస్తుంది, నారచీరలు ధరిస్తుంది. ఎందుకంటే మగడలా ఉంటాడు, భర్త అలా ఉన్నాడు, తర్వాత అత్తమామలు అలా ఉన్నారు, తాను రాజటీవీతో ఉండడం మంచిది కాదు కదా. అందువల్ల ఈమె అవన్నీ త్యజించి వ్రత నియమాలను పాటిస్తూ, వాక్ సంయమాన్ని పాటిస్తూ, అత్తమామలను సేవించుకుంటూ, మరి భర్తను సంతోష పెట్టుకుంటూ ఆమె ఆనందమయమైనటువంటి జీవితం గడుపుతూ అక్కడే ఉండిపోతుంది. అంటే ఆనందం ఎక్కడి నుంచి వస్తుందంటే, ఆనందం బాహ్య వస్తువుల నుంచి రాదు. ఆ ఆనందం ఉన్నటువంటిది అంతర్గతంగా ఉన్నటువంటిది. సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉన్నప్పుడు అదే ఆనందము. ఉన్న దాంట్లో చాలా సంతోషంగా ఉండాలి. అంతేకాని నువ్వు లేని దానికోసం ఆ రోజు దాచడము, తర్వాత బయట వస్తువులు తనకి ఏదో ఆనందం ఇస్తుంది అనుకోవడము చాలా అసందర్భము అని చెప్పేటువంటి విషయము మనకి ఇక్కడ తెలియజేస్తుంది అనమాట. ఆనందం ఉన్నటువంటిది అలా మానసిక ఆనందం రావాలి. ఆమె ఆనందంతో ఆ అడవిలోనే జీవితం కొనసాగిస్తూ ఉంటుంది. అయితే ఆమెకు నారద చెప్పినటువంటి మాటలు ఎప్పుడు ఆమె చెవులో వినిపిస్తూనే ఉంటాయి. అతని మరణం దగ్గరవుతుంది, రోజు రోజుకు మరణం ఆసన్నమైపోతుంది అన్నటువంటి విషయము ఆమెకు తెలిసిపోతుంటుంది. మరి ఇక 4 రోజులు మాత్రమే అతనికి మరణము. అలాంటి సమయం వచ్చేస్తుంది. ఇంకా 4 రోజులు అయిపోతే అతను ఉండడు. మరి ఆమె ఏం చేస్తుందంటే వ్రత నియమాన్ని పాటిస్తూ 4 రోజులు ఉపవాస దీక్ష చేస్తామని సంకల్పించుకుంటుంది. మరి ద్యుమత్సేనుడు చాలా భయపడిపోతాడు. అమ్మా ఏమిటమ్మా నువ్వు ఇలా చేస్తున్నావు? 4 రోజులు ఉపవాస దీక్ష తీసుకున్నావా అమ్మా? నీవు వద్దమ్మా, నా మాట విని భోజనం చేయమ్మా అని చెప్పి ఎంతో చెప్పి చూస్తాడు. అయితే సావిత్రి అంటుంది, మామయ్య నేను ఒక వ్రతాన్ని చేపట్టిదాను, ఏదో ఒక మంచి కోసం నేను చేపట్టాను, నన్ను కాదనకండి అని చెప్పేసి ఆమె వ్రత దీక్షలో అలాగే ఉండిపోతుంది. 4 రోజులు అయిపోతుంది. ఇంక ఈ రోజు సత్యవంతుడు మరణించేటువంటి దినం ఆ రోజు వచ్చేసింది. మరి ఉదయాన్నే లేస్తుంది. ఆమె చేసేటువంటి కాలకృత్యాలన్నీ పూర్తి చేస్తుంది. చేసేసిన తర్వాత ఆమె అక్కడ శుచిగా స్నానం చేసి వచ్చి దేవునికి పూజ చేసిన తర్వాత అక్కడ నిల్చుకొని ఉంటుంది. ఆ సమయంలో సత్యవంతుడు వచ్చి, నేను అడవికి వెళ్తున్నాను సావిత్రి, మరి కట్టెలు కొట్టుకొని తీసుకొని వస్తాను, నీవు ఇక్కడ ఉండు అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు ఆమె ఉంటుంది, నేను ఈ రోజు ఎందుకో నీ వెంట రావాలని ఉంది నాకు, నేను ఒంటరిగా వదిలి ఉండాలని నాకు అనిపించడం లేదు, నీ వెంట నేను వస్తాను ఉంటుంది. అంటే మరి నా వెంట నువ్వు వస్తావా? అడవులు అన్నటువంటిది చాలా కష్టమైనటువంటిది, నీవు చాలా పిరికిదానవు, నీవు అలా వచ్చి ఏం చేస్తావు? నీవు ఆ కఠినంగా ఉన్నటువంటి ఆ ప్రదేశంలో కోమలమైనటువంటి నీవు ఉండడానికి కుదరదు కదా, వద్దు వద్దు అంటాడు అతను. లేదు లేదు నాకు రావాలని ఉంది, అత్తమామలు కూడా అడుగుతాను అని చెప్పేసి మామగారి దగ్గరికి వెళ్ళి, మామయ్య నేను అలా సత్యవంతుని వెంట అడవులకు వెళ్ళాలని నాకు ఉంది, నాకు అనుమతి ఇప్పించండి అంటుంది. మరి ఆయన అంటాడు, నీవు వెళ్ళడం మంచిది కాదన్నటువంటి విషయం నాకు తెలుసు, అడవులకు వెళ్ళడం మంచిది కాదన్నటువంటి విషయం నాకు తెలుసు, అయినప్పటికీ కూడా నీ ఎప్పుడు ఒక కోరిక నీవు కోరావు కదా, నీ కోరికనే నాకు నేను తీర్చకపోతే ఎలానమ్మా, నువ్వు ఏది కోరినప్పటికీ కూడా నేను ఇస్తాను అని చెప్పేసి అతను అలాగే అంటాడు. మరి ఇక్కడ కూడా మనకు గొప్ప విషయం తెలుస్తుంది. ఏమిటంటే అత్తగారు కానీ మామగారు కానీ ఎలా ఉండాలంటే,
కోడలు ఏదో ఒక కోరిక కోరుతుంది. కోరేటప్పుడు వాళ్ళు ఎలా ఉండాలంటే, వాళ్ళు ఈ కోరిక ఇలా గాదు అని చెప్పేసి వీళ్ళ ఉద్దేశాన్ని చెప్పడానికి ప్రయత్నించకూడదు ఎప్పుడు కూడాను. ఎందుకంటే ఆమె కొత్తగా వచ్చినటువంటిది. అప్పటినుంచి వీళ్ళు ఎలా ఉండాలి? వీళ్ళు ఒక రకంగా గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికి కూడాను వానప్రస్థ ధర్మాన్ని స్వీకరించి, ఇక అక్కడి నుంచి కూతురు, కొడుకు, కోడళ్ళది బాధ్యత. ఇంటి పెత్తనం వాళ్ళు చూసుకోవాలి అనేటువంటి అంటే పెత్తనమంతా వాళ్ళు చూసుకోవడం అనే ఉద్దేశ్యం కాదు. వాళ్ళ కోరికలు తీర్చుకునేటువంటి అవకాశాన్ని వీళ్ళు కల్పించాలి. ఎందుకంటే వీళ్ళు మళ్ళీ అందులో ప్రయత్నం చేసేసి, లేదు లేదు నీవు వెళ్ళకూడదు అని వీళ్ళ యొక్క నిర్ణయాలను వాళ్ళపై రుద్దడానికి ప్రయత్నం చేయకూడదు. అంటే ఇక్కడ ఒక రకమైనటువంటి వానప్రస్థాశ్రమ సన్యాస ధర్మాన్ని వీళ్ళు సన్యాసం ఉంటే సన్యాసం పూర్తి కాకుండా వానప్రస్థాశ్రమంలో ఉన్నటువంటి తీరుగా వీళ్ళు ప్రవర్తించాలి గాని, మళ్ళీ గృహస్థులుగా ఉండి మేము పెద్దవాళ్ళు అన్నటువంటి ఉద్దేశంతో వీళ్ళ నిర్ణయాలను వాళ్ళపై రుద్దడానికి ప్రయత్నం చేయకూడదు అన్నటువంటి విషయము ఇక్కడ తెలుస్తుంది. తను చాలా సున్నితంగా చెప్తాడమ్మా, నీవు నా ఇంటి కోడలు. నా ఇంటి కోడలు ఒక కోరిక కోరింది అంటే, ఆ కోరికను తీర్చకుండా పోవడం మంచిది కాదమ్మా. నీవు ఏది కోరితే అది మంచో చెడో నీవు నిర్ణయం తీసుకున్నావు. సరే నీది నీ ఇష్టం అని చెప్పేసి ఆమెను పంపించేస్తాడు. వెళ్ళమంటాడు. ఆమె బయలుదేరుతుంది. మరి సత్యవంతుని వెంట వెళ్తుంది. సత్యవంతుడు మరి ఈ రోజే ఆమె వచ్చింది. మరి సంవత్సర కాలంగా ఆమె తన వెంట రాలేదు. ఈ రోజు తన వెంట వస్తుంది. అతనికి చాలా సంతోషంగా ఉంటుంది. అడవుల్లో ఉండేటువంటి రకరకాలైన వృక్షాలు చూపిస్తుంటాడు, పళ్ళ తోటలు చూపిస్తుంటాడు, అన్ని ఉండేటువంటి కందమూలాదులను చూపిస్తుంటాడు. అక్కడ ఉన్నటువంటి ఏమి పుష్పాలను కానీ ఫలాలను కానీ ఉన్నటువంటివన్నిటిని చూపించుకుంటూ ఆయన వెళ్తుంటాడు. చాలా సంతోషంగా ముందు సాగిపోతుంటాడు. ఈమె దుర్భరమైనటువంటి దుఃఖాన్ని హృదయంలో దాచుకొని కూడా బాహ్యానికి మందహాసాన్ని చిందిస్తూ ఈమె భర్త వంట బయలుదేరి అలా వెళ్తుంది. మరి సత్యవంతుడు మధురమైనటువంటి ఫలాలన్నీ సేకరిస్తాడు. సేకరించిన తర్వాత ఆ సేకరించినటువంటి పళ్ళన్నిటిని బుట్టల్లో నింపుతాడు. నింపేపాటికి అతనికి బాగా అలసిపోతాడు. ఉన్నట్టుగా అతనికి అలసత్వం ఉన్నటువంటిది శరీరం అంతా చెమటలు వచ్చేస్తాయి. దేహం వశం తప్పిపోతుంది. వివశుడైపోతాడు. అతను చైతన్య రహితుడైపోతాడు. అలాంటి ప్రదేశంలో అతను ఏం చేస్తా అంటే మరి అలాగే తన భార్య యొక్క తొడపైన అలాగే పడిపోతాడు. ఆమెకు తెలుసు. ఎందుకంటే అతనికి తెలియదు తను చనిపోతున్నాడు అన్నటువంటి విషయం అతనికి తెలియదు, కానీ ఈమెకు తెలుసు కదా. అందువల్ల ఈమె అతన్ని అలాగే భద్రంగా అతని తలని ఊరుకుంటూ అలాగే ఉంటుంది. ప్రాణం అలాగే ఉంటుంది. ఆ సమయానికి ఒక దివ్యమైనటువంటి పురుషుడు నల్లని రూపంలో ఉంటాడు. అరుణారుణ నేత్రాలు ఉంటాయి అతనికి. దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటాడు అతను ఆ నల్లటి ఆకారంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి సత్యవంతుల సమీపానికి దగ్గరగా వస్తుంటాడు. ఆమె చూస్తుంది. చూసి వెంటనే ఆ తలని క్రింద పెట్టి లేచి నిలబడి, అయ్యా స్వామి మీరెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీరెవరు, నేను మీతో మాట్లాడవచ్చునా అని అంటుంది ఆమె. అప్పుడు ఆయన అంటాడు, అమ్మ సావిత్రి, నీవు ఈ రోజు నాతో మాట్లాడగలుగుతున్నావంటే నీవు చేసినటువంటి వ్రతము, ఈ 4 రోజులు వ్రతం చేసావు. ఈ 4 రోజులు వ్రతమే కాకుండా ఇన్ని రోజుల నుంచి కూడా ఎంతో దీక్షతో నీవు ఉన్నావు. నీ గృహస్థ ధర్మాన్ని నీవు పాటిస్తూ, నీ పాతివ్రత్య ధర్మాన్ని నీవు పాటిస్తూ ఉన్నావు కాబట్టి ఈ రోజు నీవు నన్ను చూడగలుగుతున్నావమ్మా. నేను యమధర్మరాజు. నీ భర్త ఈ ఆయుష్ ఈ రోజుతో చెల్లిపోయింది. అతని ప్రాణాలు తీసుకుపోవడానికి వచ్చాను అని అంటుంది. మరి ఏమంటుంది, స్వామి సాధారణంగా యమ భటులు వస్తారని విన్నాను మీరే వచ్చారు కదా అంటుంది. అవును, సాధారణంగా నేను భటులనే పంపిస్తాను, కానీ ఇతను గొప్ప పతివ్రత యొక్క భర్త. ఇతను కూడా సాధు స్వరూపుడైనటువంటి వాడు, సన్మార్గంలో ఉన్నటువంటి వాడు. ఇలాంటి వ్యక్తిని నేను తీసుకెళ్తేనే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేనే వచ్చాను అని చెప్పేసి అతను ఏం చేస్తా తన పాశాన్ని విసిరి ఆ జీవుణ్ణి లాగి పడేస్తాడు. అలాగే అతని ప్రార్థన వెళ్ళిపోతుంటాడు. వెళ్ళిపోతుంటే సావిత్రి ఏం చేయాలి, మరి ఆమె గట్టిగా ఏడవదనమాట. ఏడ్చుకుంటూ అయ్యో స్వామి నా పతి విడిచిపెట్టు అని వేడుకుంటూ వెళ్ళదన్నమాట. మరి అక్కడే ఆమె గొప్పతనం అనేది. ఆమె ఏం చేస్తుందంటే ఆ తలను అక్కడ పెట్టేసి అతని వెంట ఆమె కూడా నడుచుకుంటూ వెళ్తుంటుంది. తన తప ప్రభావాలు, వ్రత నియమాలు, ఆమె యముడిని చూస్తుంది, యముడితో మాట్లాడగలుగుతుంది. అతని వెంట వెళ్ళేటువంటి సామర్థ్యం కూడా ఆమెకు ఆ వ్రత నియమాల వల్ల ఆమెకు సంప్రాప్తం అవుతుంది. మరి అతన్ని చూసి యముడే ఆశ్చర్యపడిపోతాడు. సాధారణంగా మృత్యువు వస్తుంది అంటేనే మనుషులు పరిగెత్తిపోతుంటారు. అలాంటిది ఆమె మృత్యువు వెంబడి ఆమె వెళుతుంది. మృత్యు వెంబడి ఆమె ప్రయాణం సాగిస్తుంది. అంటే ఇక్కడ ఏమిటి భావం ఏమిటంటే, ఒక అమృతత్వ సిద్ధి కావాలి అంటే మృత్యువే మార్గము అన్నటువంటిది ఇక్కడ గొప్పగా చెప్తారనమాట. మరి ఈ సందర్భంలో అరబిందో
సావిత్రి అనేటువంటి ఆ చిన్న గ్రంథంలో అతను 600 పేజీ సుమారు 600 శ్లోక పద్యాల రూపంలో ఉన్నటువంటి ఆ పుస్తకంలో ఆయన ఏం చెప్తా అంటే, ఇది మృత్యువుకు వెళ్ళడానికి మృత్యువే ఒక మార్గము. అమృతత్వ సిద్ధికి మృత్యువు ఒక మార్గము. డెత్ ఈస్ ద రోడ్ ఫర్ ఇమ్మార్టాలిటీ అంటాడు అతను. కాబట్టి ఈమె డెత్ వెంటనే అంటే మృత్యు దేవత వెంటనే ఈమె ప్రయాణం సాగిస్తుంటుంది. మృత్యు నుంచి భయపడి వెళ్ళిపోదు. భయపడకుండా అతను వెంటనే వెళ్తూ ఉంటుంది. మరి అప్పుడు అంటాడు, యమధర్మరాజు అంటాడు, సాధ్వి నీకు పతి రుణం చెల్లిపోయిందమ్మా, రావలసినంత దూరం వచ్చావు నువ్వు, ఇక వెళ్ళిపోమ్మా అని అంటాడు. అప్పుడు యమధర్మరాజుతో ఈమె మాట్లాడడం మొదలు పెడుతుంది. నా భర్త ఎక్కడికి పోతాడో నేను కూడా అక్కడికే పోవాలి కదా, ఇదే కదా పతివ్రతలైనటువంటి స్త్రీల యొక్క ధర్మము, సనాతన ధర్మము. మయాచ తథా గంతవ్యం యశద్ధర్మ సనాతన. నేను కూడా నా భర్త ఎలా వెళ్తే నేను అలాగే వెళ్ళాలి, ఇదే కదా ధర్మము. అందువల్ల నేను కూడా అతని వెంట వస్తున్నాను మహాప్రభో అని చెప్పేసి అంటుంది. అప్పుడు అతను ఎలా రాగలుగుతున్నావు అంటే, నా తపస్సు, నా గురుభక్తి, నా పతి ప్రేమ, నా వ్రత మహిమ, ముఖ్యంగా మీ కృప, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఉన్నంత కాలము నా ప్రయాణానికి అవరోధమే ఉండదని నేను అనుకుంటాను ధర్మరాజా అని చెప్తుంది. చెప్పేసి తర్వాత అతని ధర్మబద్ధమైనటువంటి మాటలు చెప్పడం మొదలు పెడుతుంది. యమధర్మరాజా మీకు ఒక విషయం చెప్తాను, మీరు కోపం చేసుకోకుండా పోతే చెప్తాను, నేను వింటారా అంటుంది. చెప్పమ్మా అంటాడు అతను. అప్పుడు చెప్తుంది, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో కలిసి 7 అడుగులు నడిచినప్పటికీ, లేకుంటే 7 మాటలు మాట్లాడినప్పటికీ ఒక స్నేహం పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని ధర్మతత్వజ్ఞులు చెబుతారు. వాళ్ళు స్నేహం పెరుగుతుందని. ఇట్లా ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తే, మీతో నాకు మైత్రి కుదిరింది, సిద్ధించింది అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మీతో 7 అడుగులు నడిచాను, 7 మాటలు మాట్లాడినాను, మాట్లాడిన దాని నుంచి మీతో స్నేహం ఉన్నటువంటిది వృద్ధి చెందింది అని నేను అనుకుంటాను. ఈ స్నేహాన్ని పురస్కరించుకొని నేను 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. అన్నిటికన్నా శ్రేయస్కరం ఏమిటి ప్రపంచంలో? ధర్మము. అన్నిటికంటే శ్రేయస్కరమైనటువంటిది ధర్మం. ధర్మాన్ని ఎవరు అనుష్ఠిస్తారు? సత్పురుషులు మాత్రమే అనుష్ఠిస్తారు. కనుక ధర్మాచరణకు సత్పురుషులు అన్నటువంటి వాళ్ళు ఆధారభూతులై ఉంటారు. ఆ సత్పురుషులు ధర్మాన్ని ఆచరించేదే కాదు, ధర్మాన్ని వాళ్ళు దర్శిస్తారు. అలాంటి సత్పురుషుల్లో శ్రేష్ఠులు మీరే. అట్టి మీతోనే నేను అడుగులు నడిచేటువంటి భాగ్యం నాకు దక్కింది కదా, మరి సత్పురుషుల యొక్క సందర్శనము అన్నటువంటిది సత్ఫలితాలను ఇస్తుంది కానీ వృథాగా పోదు కదా అంటుంది. అంటే సత్పురుషుల జతలో ప్రయాణం చేస్తే అందువల్ల ఏదో ఒక ఫలితం అనేటువంటిది సిద్ధిస్తుంది అని చెప్పి మీ సూచాయింపుగా ఏం చెప్తుంది, మీ జతలో నేను తిరిగాను కదా, మీ జతలో తిరిగినందువల్ల నాకు సత్ఫలితాలు రాకుండా ఉంటాయా అన్నటువంటి భావనను ఆమె చెప్పకుండా చెప్తుంది. అదే సావిత్రి యొక్క ఔన్నత్యం, సావిత్రి మాటల్లోని చాతుర్యము, ఆమె యొక్క ధర్మ దీక్ష, ఆమె పట్టుదల, ఆమె కృషి, అవన్నీ అక్కడ కనిపిస్తుంది అనమాట. అని ఎప్పుడైతే ఇలా అంటుందో మరి అతనికి ఆశ్చర్యంలో పడిపోతాడు అతను. మరి ఆమె చెప్పిన దాంట్లో నిజం ఉంది. ఆమె ఏమీ సత్ఫలితాలు పడకుండా వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే సత్పురుషుల సాంగత్యము వృథా పోదు కదా. ఎందుకంటే ఆమె చిన్నప్పుడు మహర్షుల దగ్గరికి వెళ్ళినప్పుడు, తన భర్తను అన్వేషణలో వెళ్ళినప్పుడే ఆమె ఆ మాట చెప్పింది. సత్పురుషుల సేవ, సాధు జనుల సేవ అన్నటువంటిది వృథాగా పోదు అన్నటువంటి విషయం ఆమె అప్పుడు చెప్పింది. కాబట్టి ఇప్పుడు కూడా అదే చెప్తుంది ఆమె. నా వెంట నడిచింది కాబట్టి ఈమెకి ఏదైనా వరం ఇయ్యాలి అనుకుంటాడు. అనుకునేసి ఆయన ఏం చేస్తా అంటే, అమ్మాయి నువ్వు నాకు చాలా మంచి మంచి మాటలు నువ్వు చెప్తున్నావు, ధార్మికమైనటువంటి మాటలు నువ్వు చెప్తున్నావు, కాబట్టి నేను చాలా సంతోషించాను. నీకు ఒక వరం ఇవ్వాలని నేనే అనుకుంటున్నాను, ఒక వరం కోరుకో, అయితే నీ ప్రతి ప్రాణం దక్క ఏదైనా కోరుకో అంటాడు. అప్పుడు ఆమె ఏమడుగుతుందంటే, ఆమె అట్లా అయితే మా మామగారికి నేత్ర దృష్టి ప్రసాదించండి మహానుభావ అంటుంది. నేత్ర దృష్టిని ప్రసాదించండి అంటుంది. అంటే అతని శక్తివంతులుగా, తేజవంతులుగా చేయండి, అతని నేత్ర దృష్టి రావాలి అంటుంది. అమ్మ నీ కోరిక తీర్చాను, ఇక వెళ్ళిపో అంటాడు యముడు. అప్పుడు ఆమె చెప్పడం మొదలు పెడుతుంది, మహాత్మా మీకు సర్వధర్మాలు తెలుసు, ధర్మాలన్నీ మీ అధీనంలో ఉన్నాయి. అందువల్ల మీకు ధర్మాల అధీనంలో ఉన్నటువంటి దానివల్ల మీకు రాగద్వేషాలు ఉండేవు, మీకు సమదృష్టి కానీ విషమదృష్టి అనేటువంటిది ఉండదు. అందువల్ల మిమ్మల్ని ఏమంటారంటే ప్రజలంతా మిమ్మల్ని సమవర్తి యమధర్మరాజా అని కీర్తిస్తారు. మీరు దీనుడైన వారికి మీరు అట్లా సమవర్తి అయినటువంటి వాడు దీనులుగా ఉన్నటువంటి వాళ్లకు దయచూసి దానం చేయాలి. ఆ దానం పూర్ణంగా ఉండాలి, కానీ అసంపూర్ణంగా ఎప్పుడూ ఉండకూడదు. అది
దాన్నే సమావర్తనం అంటారు అని అని చెప్పేసి ఏం చెప్తుంది ఇక్కడ, మీరు దానాన్ని పరిపూర్ణంగా ఇవ్వాలి, పరిపూర్ణంగా ఇవ్వాలి, దయచూసి దానం చేయాలి, ఆ దానం పూర్ణంగా ఉండాలి అని చెప్పేసి చెప్తుంది. ఎందువల్ల అంటే మీరు సమావర్తి, మీరు సమావర్తి అంటే సమబుద్ధి ఉన్నటువంటి వాళ్ళు, రాగద్వేషాలు లేనటువంటి వాళ్ళు, సమదృష్టి ఉన్నటువంటి వాళ్ళు, ధర్మ సూక్ష్మాలు చేసినటువంటి వాళ్ళు, ధర్మానికి అధీనమైనటువంటి దేవత మీరు. అలాంటి వారికి సమవర్తి అని అంటారు. అలాంటి సమవర్తి ఎలా ఉండాలి? దానం చేసేటువంటి సమయంలో పూర్ణంగా దానం చేయాలి. ఇప్పుడు నేను అంటే ఏమిటి అర్థం ఇక్కడ అంటే, మీరు ఇప్పుడు నాకు ఒక వరం ఇచ్చారు, ఆ వరం నాకు పూర్తి సంతృప్తిని ఇవ్వలేదు అన్నటువంటి భావన అక్కడ మళ్ళీ చెప్తుంది. ఇప్పుడు అతను సంతోషపడిపోతాడు. అమ్మ, నీ ధార్మికమైనటువంటి పలుకులు నాకు ఇంకా సంతోషం కలిగిస్తున్నాయమ్మా, నీకు రెండవ వరం ఇవ్వాలనుకుంటున్నాను, కోరుకోమ్మా, నీకు ఏం వరం కావాలో చెప్పు అని అంటాడు అతను. అప్పుడు ఆమె ఏం కోరుతుంది, స్వామి, మా మామగారికి మళ్ళీ రాజ్యం రావాలి, అలా అనుగ్రహించి స్వామి అని అంటుంది. సరే, నీ కోరిక తీర్చానమ్మా, ఇక వెళ్ళిపో అంటాడు యముడు. అప్పుడు ఆమె ఉంటుంది, మహాప్రభు, మీకు తెలియని ధర్మం అంటూ ఏదైనా ఉంటుందా? ఒకసారి ధర్మ మార్గం ఎన్నుకున్నటువంటి వారు ఆ ధర్మ మార్గ కర్తవ్యాన్ని మధ్యలో వదిలిపెట్టకూడదు అన్నటువంటి విషయం మీకు తెలుసు కదా. కాబట్టి నేను ధర్మ మార్గంలో ప్రయాణం చేస్తున్నాను, నా భర్త కోసం నేను వస్తున్నాను. ఈ ధర్మ మార్గంలో నేను ప్రయాణం చేసేటువంటి సందర్భంలో ఈ ధర్మ మార్గం కుంటుపడకూడదు కదా, నా గమనాన్ని ఆపాలని నాకు అందువల్ల అనిపించడం లేదు. ధర్మ మార్గము కుటుంబం కుంటుపడ్డం అనేటువంటిది సముచితము కాదు కదా అంటూ ఆమె అతన్ని ప్రశ్నిస్తుంది. అప్పుడు అతనికి ఇంకా సంతోషం అవుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇవి చెప్పేటువంటి మాటలో ఆయన ధర్మ బుద్ధిలో ఉన్నటువంటి వాళ్ళకి సంతోషంగానే ఉంటాయి అలాంటి వాళ్ళకు. కాబట్టి ఆయన, అమ్మ, నీవు ధర్మంలో చాలా ఆసక్తి ఉన్నటువంటి దానివి, నీకు ఇంకా మూడో వరం కూడా ఇవ్వాలనుకుంటున్నాను, కోరుకోమ్మా, అది కూడా నీ పతి ప్రాణం తప్ప ఏదైనా కోరుకోమ్మా అంటాడు. అప్పుడు ఈమెం కోరుకుంటుందంటే, మహాప్రభు, అయితే మీరు మూడో వరం ఇవ్వాలనుకుంటున్నారు, నేను మా తండ్రికి ఒకతే కూతురు, మా తండ్రికి నేను జన్మించినప్పుడు ఆ సావిత్రిదేవి కృప వల్ల ఈమె వల్లనే నీకు సంతాన భాగ్యం కలుగుతుంది అని అతను, ఈమె వల్ల నీ కోరికలన్నీ నెరవేరుతాయి అని చెప్పేసి చెప్పాడు కదా. అంటే మా నాన్నగారు కూడా పుత్రుడు కావాలనేటువంటి ఎంతో కాలం అతనికి ఆశ ఉంది. కాబట్టి మా నాన్నకు 100 మంది ఔరస పుత్రుడు కలిగేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు స్వామి అని చెప్పి కోరుకుంటుంది. చెప్తే అలాగే అంటాడు అతను, అలాగే తీర్చానమ్మా, మీ నాన్నకు 100 మంది పుత్రులు పుడతారు, వంశోద్ధారకులు అవుతారు అని చెప్పేసి అతను ఆశీర్వాదం చేస్తాడు. ఇంక వెళ్ళి రామ్మ అంటాడు. ఈమె వెళ్ళదు. వెళ్లకుండా అలాగే వెళ్తూ ఇలాంటి ధార్మికమైనటువంటి మాటలే మాట్లాడి యముడిని ఇంకా సంతోషపెడుతుంది. అప్పుడు ఆయన అంటాడు, సరేనమ్మా, నీకు ఇంకొక వరం ఇవ్వాలనుకుంటున్నాను, ఇది చివరి వరము, ఇంకా నేను వరాలు ఇవ్వను, ఈ వరంతో నీకు ఏం కావాలో అది కోరుకో, అది కూడా నీ పతి ప్రాణం తక్క ఏదైనా కోరుకుంటాడు. అయితే స్వామి, నేను ఒకే వరం కోరుకుంటాను, పోనీ నాకు మీరు ఇలా చెప్పారు కదా, నాకైనా ఒక 100 మంది పుత్రులు పుట్టేటువంటి అవకాశాన్ని కల్పించండి, సత్సంతానం నాకు కలిగేటువంటి అవకాశం నాకు ఇవ్వండి అంటాడు. అలాగే అంటాడు యమధర్మరాజు. మరి అప్పుడు ఆమె ఉంటుంది, స్వామి, మీకు తెలియని ధర్మం ఏముంటుంది, సత్సంతానం కావాలని నేను కోరుకున్నాను. సత్సంతానం అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది? మరి పతి ఉన్నప్పుడు మాత్రమే సత్సంతానం జరుగుతుంది, లేకపోతే జరిగేటువంటి అవకాశమే లేదు. కాబట్టి మీ మాట నిజంగానే స్వామి, నా పతి బతుకుగాక అని అంటుంది. ఇప్పుడు యమధర్మరాజు చాలా సంతోషపడి, అమ్మాయి, నీవు మాటల్లోనే నన్ను జయించావు, చాలా సంతోషం అయిపోయిందమ్మా అని చెప్పేసి ఆ పాశ విముక్తుడిని చేసి ఈమెను ఆశీర్వదించి, ఇతను 400 సంవత్సరాలు ఇతను జీవిస్తాడు, ఇతని పేరు నీ పేరు చిరస్థాయిగా భూమి మీద నిలిచిపోతుంది అని చెప్పేసి ఆశీర్వదించి యమధర్మరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈమె మళ్ళీ అక్కడికి తన భర్త యొక్క శవం ఉన్నటువంటి ప్రదేశానికి వచ్చి అక్కడ అతని తలన ఒడిలో పెట్టుకొని అలా నిమ్మరంగానే అతని ప్రాణం అతనికి వచ్చేస్తుంది. అతను కళ్ళు తెరిచి చూస్తాడు, ఏదో కళలో నుంచి నిద్ర లేచినట్టు లేస్తాడు. లేచి ఆ వచ్చినటువంటి వ్యక్తి ఎవరో నన్ను కళలో వచ్చింది, నాకు బాగా నిద్ర పట్టింది, ఎవరో ఒక నల్లని వ్యక్తి వచ్చి నేను లాక్కుని పోయినట్టుగా నాకు అనిపించింది సావిత్రి, ఎవరతను అని అంటాడు. అదంతా మీకు రేపు చెప్తాను, నేను ఆ విషయం అంతా రేపు చెప్తాను, ఇప్పటికే చీకటైంది, మనం వెళ్దాము అని అంటుంది ఆమె. అంటే సరే వెళ్దామంటుంది. తర్వాత వెళ్ళడానికి ప్రయత్నం చేసే సమయానికి దట్టమైనటువంటి చీకటి అలుముకుని ఉంటుంది. అప్పుడు ఆమె మళ్ళీ అంటుంది, పోతే పోనీ ఈ రోజు మనం ఇక్కడే ఉందాము, రేపు ఉదయం వెళ్దాము అంటుంది. అయ్యో పిరికిదానా, నీకు ఇలాగ అనిపిస్తుంది, మా నాన్న గుడ్డివాడు, మా అమ్మ ఇంట్లో నా కోసం బాధపడుతూ ఉంటుంది, వృద్ధులైనటువంటి ఆ దంపతులు చూడకుండా నేను ఎలా ఉండగలుగుతాను, ఇప్పుడే మనం వెళ్దాము, ఈ మార్గం అంతా నాకు తెలిసినటువంటి మార్గమే, రోజు వచ్చేటువంటి మార్గమే కదా, మనం వెళ్దామంటాడు.
అంటే ఇంకా ఆమె ఏం చేస్తుంది, సరే అంటుంది. ఇంకా అనేపాటికి ఇద్దరు బయలుదేరే సమయంలో సత్యవంతుడు అప్పుడే తీసేటువంటి బుట్టలో ఫలాలన్నీ పీకి చాలా పండ్లన్నీ పేర్చిట్టాడు అని చనిపోయేదానికి ముందు. అలాంటి పళ్ళని నేను అక్కడే ఉంటాయేమో, నేను అవన్నీ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు అవంటుంది, ఈ ఫలాలన్నీ ఇక్కడే ఉండని మనము రేపు వచ్చి తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు దారిలో ప్రయాణం చేసేటువంటి సందర్భంలో ఏదైనా కష్టం వస్తే నివారించడానికి కావాల్సినటువంటి ఈ గొడ్డల్ని తీసుకోండి, ఈ కర్రను తీసుకోండి అని చెప్పేసి ఒక గొడ్డలే కర్ర అతని చేతికి ఇచ్చి ఆయన ముందు నడుస్తుంటే మేము వెనక్కి నడుచుకుంటూ ఆశ్రమానికి వస్తుంది. మరి వచ్చాయని కళ్ళు వచ్చింటాయి. చాలా సంతోషపడిపోతాడు. అతనికి సంతోషపడిపోయి అతను, అమ్మాయిని ఏమి సాధించావమ్మా, ఎందువల్ల నాకు ఈ కళ్ళు వచ్చాయి నాకు చెప్పమ్మా అంటే, నేను ఉన్నది ఉన్నట్టుగా విషయం అంతా చెప్తుంది. యమధర్మరాజురావు నారదుడు రావడము, నారదుడు ఇతని తండ్రికి ఈమె తండ్రికి ఇతనికి చెప్పినటువంటి విషయము, సత్యవంతుడు మరణించేటువంటి విషయము, ఇవన్నీ చెప్పిన ఇవన్నీ తెలిసి నేను పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత ఈ రోజు అతను సరిపోతాడు అనేటువంటి ఉద్దేశంతో నేను 4 రోజులు వ్రతదీక్ష చేశాను. అందువల్లనే అతని వెంట వెళ్ళాను. అతన్ని మళ్ళీ యమధర్మరాజుతో మాట్లాడి మళ్ళీ పిలుచుకోగలిగాను అని చెప్పేసి ఆమె ఉన్నది ఉన్నట్టు అంతా చెప్తే వాళ్ళంతా సంతోషపడిపోతారు. సంతోషపడిపోయేసి, అమ్మ నీవు నిజంగానే మా ఇంటికి మా వంశానికి తెప్పమ్మా, నీవు కూడాను ఆ వంశాన్ని తరింపజేసావు. మీ అశ్వపతి వంశాన్ని ఎలా తరింపజేసావో మా వంశాన్ని కూడా నీవు అలాగే తరింపజేసావు తల్లి అని చెప్పేసి అతను చాలా సంతోషపడిపోతాడు. తర్వాత అతని రాజ్యం అతనికి సిద్ధిస్తుంది. రాజ్యం సిద్ధిస్తారు, అందరూ కూడా సుఖంగా ఉంటారు అన్నటువంటిది ఈ కథ. ఈ కథలో ఈ పళ్ళ విషయం ఒకటి ఉంది కదా, పళ్ళు సత్యవంతుడు పళ్ళునన్నీ కూడా పెట్టుకున్నాడు అన్నటువంటి విషయం కూడా చిన్న విషయం చెప్పాల్సింది. ఏమిటంటే మరి అతను పళ్ళన్నీ సేకరించినాడు, మరి చనిపోయినప్పుడు పళ్ళని తీసుకెళ్ళాడా? తీసుకెళ్ళలేదు. అదే అక్కడ గొప్ప చిక్కు. అందువల్లనే భారతంలో ఏమి రాసినప్పటికీ కూడా ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించుకునే రాసింటారు అక్కడ. మరి సత్యవంతుడు ఫలాల్లో ఉన్నటువంటి బుట్ట నిండా ఫలాలను సేకరించాడు అని రాస్తాడు వేదవ్యాసుడు. మరి రాసినటువంటి వాడు తర్వాత పళ్ళ బుట్టను తీసుకెళ్దామని అంటాడు. అంటే పళ్ళ బుట్టల మీద ఆశ, ఆప్యాయత, కోరిక అన్నటువంటిది జీవుడిగా మళ్ళీ ప్రత్యక్షమైన తర్వాత మనము దేహాత్మ భావనతో మళ్ళీ ఇవన్నీ నిజము అని చెప్పేసి తీసుకొని వెళ్తుంటాం. కానీ వెళ్ళిపోయేటప్పుడు ఏది నీ వెంట రాదు అని చెప్పడానికి కోసం ఆ పళ్ళ బుట్టను అక్కడ తీసుకొచ్చి ఆ కథలో ఆ ఒక 2 సెంటెన్సులు రాస్తాడు ఎవరు వేదవ్యాసుడు. పళ్ళ బుట్టను సేకరించినాడు, పళ్ళన్నీ అక్కడ ఉన్నాయి అని చెప్తాడు. వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ ఆ పళ్ళ బుట్ట తీసుకెళ్దామంటాడు. మళ్ళీ నిద్ర నుంచి లేచినట్టు లేచి ఈ పళ్ళ బుట్టను తీసుకెళ్దామంటాడు ఆ రాత్రి. మరి ఈ మోహం అన్నటువంటిది ఎలా ఉంటుంది అని చెప్పడానికి కోసం వేదవ్యాసుడు చిన్నగా అలా చెప్తాడు అనమాట. సూచాయింపు అలా చెప్పి వదిలేస్తాడు. ఇది కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయమే. మరి ఇక్కడ ఇంకోటి విషయం ఏమిటంటే, ఇక్కడ నారదునితో ధర్మరాజు ఏం అడిగాడు, మార్కండేయ మహర్షి ద్రౌపది కన్నా కష్టపడినటువంటి స్త్రీమూర్తులు ఎవరైనా ఉన్నారా అంటే అతను సీత కథను చెప్పాడు, తర్వాత సావిత్రి కథను చెప్పాడు. మరి సావిత్రి ద్రౌపది కన్నా ఎక్కువ కష్టాలు పడిందా లేదా అని కూడా మనం ఆలోచన చేయాలి కదా. మరి ఎలా చేయాలి చేస్తే మనకు ఒకటి ఆలోచన చేస్తే మనకి ఏం తెలుస్తుందంటే, అక్కడ ద్రౌపది గాని, సీత గాని, లేకుంటే ఈవెన్ దమయంతి గాని, వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి ముందు వాళ్ళకి కష్టాలు వస్తాయి అన్నటువంటి విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి ఆ కష్టాలు ఉన్నటువంటి సంప్రాప్తం అవుతాయి. వాళ్ళు దాన్ని అనుభవిస్తారు, కష్టంలో నుంచి గట్టెక్కడానికి ప్రయత్నం చేస్తారు అన్నటువంటి విషయం ఒక సందర్భం. కానీ ఇక్కడ తన భర్త చనిపోతాడు అన్నటువంటి విషయం ఈమెకు తెలుసు. తర్వాత తను పెళ్లి చేసుకున్న తర్వాత తాను ఉండాల్సినటువంటి ప్రదేశం అరణ్యాల్లో ఉండాలి అన్నటువంటి ప్రదేశం ఆమెకు తెలుసు. ఈ రెండు తెలిసి కూడాను ఎందుకు ఆమె ప్రేమించింది, అతన్ని పెళ్లి చేసుకుంది అంటే, మనసులో ఒక వ్యక్తి మాత్రమే ఉంటాడు. ఒక వ్యక్తి మాత్రమే మనసు ఇచ్చిన తర్వాత ఆ మనసు ఒకరినే ప్రేమిస్తుంది, కానీ ఇంకొకరిని ప్రేమించడానికి కుదరదు అని చెప్పడానికి కోసం ఆమె ఏం చేస్తుందంటే, నేను ఒక్కసారి ప్రేమించాను, ప్రేమించిన తర్వాత ఆ ప్రేమించిన వ్యక్తికి మాత్రమే నా హృదయంలో ప్రవేశం ఉంటుంది, వేరొకరికి ప్రవేశం లేదు అని చెప్పేస్తుంది. ఆమె చెప్పేసేసి అతన్ని భరిస్తుంది. అతను ఆయుష్మంతుడైనా కాకపోయినా, గుణహీనుడైనా గుణవంతుడైనా కూడా నేను పెళ్లి చేసుకుంటాను ఉంటుంది. పెళ్లి చేసుకున్న తర్వాత మరి తన భాగ్యం కొద్దీ నడుస్తుంది, ఎలా ఉంటే అలా నడుస్తుంది. మరి ఇంకోటి ఏమిటంటే, ఆమె అచంచలమైనటువంటి విశ్వాసం ఏమిటంటే, మరి ఇప్పుడు దుఃఖం ఉంది, పెళ్లి చేసుకున్న తర్వాత దుఃఖం ఉంటుంది, దుఃఖము తర్వాత సుఖం రాకుండా ఉంటుంది. ఆ సుఖ దుఃఖాలు అన్నటువంటిది ఒకదాని పక్క ఒకటి ఉండేటువంటివే. సుఖం వస్తే దుఃఖం వస్తుంది, దుఃఖం వచ్చిన తర్వాత సుఖం వస్తుంది అన్నటువంటిది సుఖ దుఃఖే సమయకృత్వ అని చెప్పేసి మనకు భగవద్గీతలో చెప్తాడు. ఆ సుఖము దుఃఖము అన్నటువంటిది రెండు సమానంగా చూసుకుంటూ ముందుకు నడిచినటువంటి వాడే స్థితప్రజ్ఞుడు. అందువల్లనే
పోతన భాగవతంలో ప్రహ్లాదుడు ఒకానొక చోట చెప్తాడు ఏమిటంటే, దుఃఖాలు ఉన్నటువంటివి నీకు వచ్చాయి అంటే దుఃఖం నీకు చెప్పి వచ్చిందా అంటాడు. లేదు, చెప్పకుండానే వచ్చింది. మరి దుఃఖం చెప్పకుండా వచ్చినప్పుడు సుఖము చెప్పకుండా రాదని నువ్వు ఎందుకు అనుకుంటావు? సుఖం కూడా నీకు చెప్పకుండానే అలాగే వస్తుంది. సుఖం వచ్చిన తర్వాత దుఃఖం వస్తుంది, దుఃఖం వచ్చిన తర్వాత సుఖం వస్తుంది. దుఃఖంలో కొద్దిగా సుఖం ఉంటుంది, సుఖంలో కొద్దిగా దుఃఖం ఉంటుంది. కాబట్టి సుఖము దుఃఖము అన్నటువంటిది కేవలం ఎలాంటివంటే రిలేటివ్ టర్మ్స్ అంటాము కదా, రిలేటివ్ టర్మ్స్ అంతే. అవి అలా వస్తుంటాయి, అలా పోతుంటాయి. కాబట్టి ఇదేదో దుఃఖం ఉంది అని చెప్పేసి దుఃఖాన్ని పూర్తిగా వర్జించకూడదు. మరి కొంతమంది పెళ్లి చేసుకునే ముందు కూడా కొంతమంది ఏదో ఏదో దుఃఖభాజనమైనటువంటి కారణం ఉంది మనకు దూరుకుంటుంటారు. కానీ అలా అనుకోవడం కూడా తప్పే. ఎందుకంటే సుఖము అన్నటువంటిది మళ్ళీ ఉండొచ్చు, రావచ్చు, ఇది పోవచ్చు, ఉండొచ్చు. ప్రారంభ కర్మలు అవన్నీ, అంతేగాని అంతకుమించి ఇంకేది ఉండదు అని చెప్పడానికి కోసం ఈమె ఒక గొప్ప పాత్ర చిత్రీకరణ. ఈమె ద్రౌపది కన్నాను, దమయంతి కన్నాను, సీత కన్నా కూడా ఎందుకు గొప్పది అంటే ఈమె కష్టాలు ఈమె స్వయంగా వరించి దాని వెంట వెళుతుంది. తర్వాత ఈమెలో ఇంకోటి గొప్పతనం ఏమిటంటే ఈమె మృత్యువు వచ్చినప్పుడు భయపడి పారిపోకుండా మృత్యువు వెంట ఈమె పరుగులు తీస్తుంది అనమాట. మరి ఔన్నత్యమైనటువంటి క్యారెక్టర్ కు ఈమె ప్రేమకు ఈమె త్యాగానికి కానీ హద్దులే లేవు కదా అన్నటువంటి విషయం మనకు ఈ కథలో స్పష్టంగా కనిపిస్తాయి. అందువల్లనే ఓన్లీ ఏ గ్రేట్ పోయట్ వాజ్ కేపబుల్ ఆఫ్ ప్లేసింగ్ దిస్ నోబుల్ ఫిమేల్ క్యారెక్టర్ బిఫోర్ అస్ సో దట్ వి సీమ్ టు సీ హర్ బిఫోర్ అవర్ ఐస్ అని చెప్పేసి వింటర్నిడ్జ్ అనేటువంటి కవి ఎందుకు చెప్పాడంటే ఇందువల్లనే చెప్పాడు అనమాట. పవిత్రమైనటువంటి ఆ ప్రేమ, పవిత్రమైన త్యాగమయమైనటువంటి ఆ జీవితము అన్నటువంటివి ఈమె జీవితంలో ఉన్నటువంటి గొప్ప విషయాలు. మనం కేవలము ఆమె ప్రతిభక్తికి పరాకాష్ట అని చెప్పుకుంటామే కానీ ఇక్కడ భక్తి అన్నటువంటిది కథలో ఎక్కడ మనకు కనబడదు. భక్తి అంటే పతిని సంతోషంగా చూసుకుంది, సాధారణంగా ఏ స్త్రీనైనా చేసేటువంటి పని అది. అలాగే పురుషుడు ఆమెను సంతోషంగా చూసుకుంటూ ఉంటారు కదా, అంతే కదా. అంతేగాని ఇక్కడ అతనికి ఏదో కాళ్ళు ఒత్తింది, చేతులు ఒత్తింది అలాంటిది ఏం లేదు. పతి సేవ చేసింది అంటే అలాంటి కథలన్నీ మనం ఏదో చెప్పుకునేసి పాతివ్రత్యానికి ఆమె ప్రతీక అంటే, పాతివ్రత్యానికి ప్రతీక కన్నా కూడా పట్టుదలకు ప్రతీక, ప్రేమమయానికి ప్రతీక, కారుణ్యమయానికి ప్రతీక, త్యాగమయత్వానికి ప్రతీక అని చెప్పుకోవచ్చు ఆమె. అలాంటి గొప్ప స్త్రీ యొక్క క్యారెక్టర్ అలా భారతంలో మనకు అలా కనిపిస్తుంది. ఈ కథ చెప్పి మార్కండేయ మహర్షి చెప్తాడు, ధర్మరాజా ఇప్పటికి కూడా నీవు ద్రౌపది సావిత్రి కన్నా ఎక్కువ కష్టపడిందా, నువ్వే చెప్పు అని చెప్పేసి అడగడంలో అక్కడ ఆ సందర్భంలో కథ ఇది. ఈ కథ మనం ఇంతటితో విరమిస్తాం. వచ్చే కథను మళ్ళీ ఏం జరుగుతుందో భారతంలో మళ్ళీ కథలో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.